హలో గాయ్స్, 2 డేస్ నుండి మనం ఒక న్యూస్ చూస్తున్నాం కదా. మంచు మనోజ్కు మోహన్ బాబు మధ్య గొడవలు జరుగుతున్నాయని. సో మనం నిన్న చూసాము విజువల్స్. సో మంచు మనోజ్ గాయాలయ్యాయి. సో వాళ్ళ డాడీ కొట్టాడని మనకు అయితే వార్తలు అయితే వచ్చాయి. అది నిజమా అబద్ధం మనకు తెలియదు. సో మంచు మనోజ్ కూడా బంజారాస్లో ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు గాయాలతో. వాళ్ళ వైఫ్ కూడా మంచు మనోజ్ తీసుకొచ్చింది. సో అసలు ఏం జరిగిందంటే, కరెంట్లీ అయితే మోహన్ బాబు గారు పహాడి షరీఫ్లో అవుట్స్కట్స్లో ఉంటున్నారు. సో మంచు మనోజ్ గారు మోహన్ బాబు దగ్గరికి వెళ్ళారన్నమాట. సో సెటిల్మెంట్ గురించి. సో అక్కడ గొడవ జరిగిందని మనకైతే వార్తలు వచ్చాయి. మోహన్ బాబు యొక్క గన్మెన్ ఎవరు ఉంటారో వాళ్ళు అటాక్ చేశారని. సో దానివల్ల గాయాలయ్యాయి. సో మంచు మనోజ్ గారు ఇమీడియట్గా వన్ డబల్ జీరోకు కాల్ చేసి సో యొక్క సీన్ మొత్తం చెప్పారని తెలిసిందనటమ్మా. సో దాని తర్వాత మాత్రం మోహన్ బాబు టీం మాత్రం ఏమంటున్నారు, అవన్నీ పుకార్లే, అవన్నీ గొడవలు ఏం లేవు, మేము అంత నార్మల్గా ఉన్నామని వాళ్ళ టీం చెప్తున్నారు. కరెంట్గా అయితే మంచు విష్ణు అయితే దుబాయ్లో ఉన్నాడు. సో మంచు విష్ణు అయితే ఇప్పుడు ఈరోజు అయితే దుబాయ్ నుండి ఇండియాకి వస్తున్నారు. సో మంచు విష్ణు అయితే కూడా 70 బౌన్సర్స్ను మోహన్ బాబు ఇంటి చుట్టూ పెట్టారు. అదేవిధంగా మంచు మనోజ్ కూడా బౌన్సర్స్ను పెట్టుకున్నాడు అనమాట. సో ఏం జరుగుతుందో చూద్దాం. మరి నిజంగా గొడవలు నిజమేనా, మరి వాళ్ళు మీడియా ముందు వచ్చి చెప్తేనే మనకు తెలుస్తుంది. సో అప్పటి వరకు అయితే మనం కరెక్ట్గా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. థ్యాంక్ యూ.